भक्ताभीष्टवरप्रदां विजयनीं श्रीपैडिमाम्बां भजे। लक्ष्मी स्वयं कुङ्कुमभाजनेन माङ्गल्यभाग्यं चिरमाददाना पुरन्ध्रिलोकं सततं पुनन्ति गजेन्द्रकन्यामणि रत्रजाता। लक्षारुणद्युतिपराजित पद्मरागौ वन्दारु भक्तनयनोत्सव पुण्यभासौ सद्यो विभिन्न सरसीरुह सौकुमार्यो श्रीचक्रलाञ्छित पदौ शरणं प्रपद्ये। क्षीराभिषेक सबलीकृत कुङ्कुमाभो दीप्तांशु पालित चराचर दिव्यदेशो योगीश्वरान्तर निरन्तर भासमानो श्रीमान् गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीं स्वस्तिरसुनः स्वस्तिर्मानो तेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं तन्नोऽस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। सहस्रशीर्ष पुरुषः सहस्राक्ष सहस्रपाद भूमिं विश्वतो कृत्वा पाद्यतिष्ठदताङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यच्छभव्यं कृतामृतत्वशेषानः यदन्नेनाभिरोहति एतावानस्य महिमा अधोऽध्याया विश्वभूतः पादोऽस्येष भवात् पुनः ततो विश्वचक्रामृतो आसनानसने अपि तस्मात् विराड जायत विराडो अधिपुरुषः सजातो अच्छरिष्यत। परिमां नमः ध्यायामि अवाचयामि पुरुषं महन्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपाणि विचिच्यनीरः नामानि कृत्वा विवदन् यदास्ते मंगलानि भवन्तु सर्वसुमंगलानि भवन्तु। पैडिमांबदेवी करुणा कटाक्ष सिद्धिरस्तु। నష్టం జరుగుతుంది. ఆ పందారులో కొన్ని కెమికల్స్ కలుపుతూ ఉంటారు. పందారు రావడం దానికి ఏమంటే చెప్పకూడదు. మన శరీరంలో ఉన్న ఎముకలను పిండి చేసి దాంట్లో వేస్తూ ఉంటారు. అది తీసుకోవడం వల్ల మనకు కూడా రోగాలు వస్తూ ఉంటాయి. అందువల్లే దండగా రంగాంబగా దండదే కోవిడ్నిరాసు పురుషామోద అభ్యాయ మహాభూషణ శ్రీపతిపురాధిరాష్ట్ర బాలావీరు అభ్యానాథ భృతముడు అభ్యాయ అన్యత్ర ओम नमो देव्ये महादेव्ये शिवाये प्रकृते भद्राये नेदा प्रणदा सुदा शांताये स्वाहनाये सायुधाये शक्तिकाये नागवल्ले दरे जतिकुमारक्षदाभ्यर्थदाय वा ओष्माण्डवनमो श्रावण स्वाहा। जय बोलो भगवा महालक्ष्मी की जय। चंडी परादेवता को जय। जय दुर्गा माता की जय। जय पैडिमांबा जय पैडिमांबा।
చెబుతున్నాడు, మహారాజా ఇదంతా మహామాయ గల మీకు ఈ ఉపద్రవం కలిగింది. ఈ కలియుగంలో మానవులే కూడా రాక్షసుల్లాగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఆ ప్రవర్తన చేయడం వల్ల ఆ దేవశక్తి అంతా కూడా చాలా చాలా అందంగా ఉండేదా. అలాంటి అమ్మవారిని ఈ రాక్షసులందరూ కూడా చూసి మీ దగ్గర మీ రాజుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం చేత వాళ్ళు రాక్షసులందరూ కూడా అమ్మవారు యుద్ధానికి వచ్చారు. యుద్ధం చేస్తున్న సమయంలో కాళీ కరాళ విధాన మడి కానీ మహాకాళి అవతారం వచ్చిన అమ్మవారు. అంటే మహిషాసురుని రాక్షసుని సంహారం చేయడానికి అమ్మవారు మహాకాళి స్వరూపంగా అవతరించింది. అది ఎలాగంటే అగ్నిహోత్రుడికి సప్తజుప్ప అంటే 7 నాలుగులు ఉంటాయండి అగ్నిహోత్రుడికి. మనం వేసే ఆర్జనతో కూడా ద్రవ్యం కూడా ఆయన స్వీకరిస్తారు. ఆయనకి 2 భార్యలు, స్వాహ స్వద అని 2 భార్యలు, అగ్నిహోత్రుడి భార్యలు. వాళ్ళు మనం వేసే ద్రవ్యాన్నితో కూడా స్వీకరణ చేసి మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అలాంటి మహాకాళి అమ్మవారు మహాకాళి అవతారం వచ్చిన తర్వాత ఆ మహిషాసురుడిని రాక్షసుడిని సంహారం చేస్తోంది. సంహారం చేస్తుంటే వాడికి ఒక వరం ఉంది. ఏమిటంటే వాడి రక్తం పట్టు భూమి మీద కానీ పడితే దానికి 10,000 మంది 1,00,000 మంది రాక్షసులు మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటి వాడిని సంహారం చేయాలంటే ఆవిడ ఒక్క వల్ల కాదు. ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే 3 శక్తుల్ని తనలో ఆవాహన చేసుకొని మహాకాళిగా అవతరణ చేసింది. అవతారం ఎత్తి పెద్ద నాలుకని చాపింది. అంటే ఆ మహిషాసురుడే రాక్షసుడు ఎంత ప్రపంచంలో ఎంత దూరం అయితే ఉన్నాడో అంతసేపు అంతగా ఆ నాలికని చాపి ఆ మహిషాసురుని రాక్షసుడిని తన నాలుక మీద పెట్టి త్రిశూలంతో సంహారం చేసింది. అలాంటప్పుడు వాడి రక్తం భూమి మీద పడదు. ఆ రక్తాన్ని ఆవిడ సిగ్గుంది. ఆవిడే రక్తబీజుడు అనే రాక్షసుడు. వాడిని సంహారం చేయడం వల్ల మహాకాళిగా అమ్మవారి అవతారం ఎత్తి రక్తబీజుడు అనే రాక్షసుని సంహారం చేయలేసింది. ఇక్కడికి 10వ అధ్యాయం 11, 12, 13 అధ్యాయాలు ఏమిటంటే అమ్మవారు శివరాత్రిగా అవతరించింది అన్నాడన్నమాట. అంటే ఆవిడంటో కదా అదిగో హిమ పర్వతం మీద ఒక ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు. మీరు వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తే యుద్ధంలో ఓడిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు. ఈ వెంకటరామవారి దేవస్థానంలో ప్రతి నెల మూలా నక్షత్రం రోజున చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గత 2 నెలల నుంచి కూడా మా దేవాలయ ధర్మాలయ సహాయ కమిషనర్ వారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పౌర్ణమి నాడు కూడా చండీ హోమం చేయడం అని ఆదేశించారు. ఆ ప్రకారం కూడా ఈ మూలా నక్షత్రం చండీ హోమం ఎంత విశిష్టతుందో అలాగే ఈ పౌర్ణమి నాడు కూడా చండీ హోమం చేయడం చాలా విశేషం. అది ఎలాగంటే పౌర్ణమి చంద్రుడు చూడండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా చిన్నగా పెరుగుతూ పౌర్ణమి పరిపూర్ణమైన చంద్రుడిగా మనకు దర్శనమిస్తాడు. అలాంటి అమ్మవారు కూడా ఈ పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా తేజవంతమైన పౌర్ణమి నాడు చాలా తేజవంతంగా మహాశక్తివంతంగా కూడా అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అలాంటి పౌర్ణమి నాడు చండీ హోమం చేయడం చాలా విశేషం. ఈ చండీ హోమం చేయడం వల్ల కొన్ని బాధలు, గ్రహ బాధలు ఏమిటంటే దుర్గే స్థృత అర్ణపీఠ మధేందో సత్యే స్పద మధుమతీవ సుభాంతదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కార్తమ్య అంటే దారిద్ర్యం, దుఃఖం, భయం అన్నీ కూడా పోగొడుతుంది ఈ చండీ హోమం చేయడం వల్ల. అలాగే గ్రహ దోషాలు ఏమైనా ఉంటే గ్రహ దోషాలు కూడా ఈ చండీ హోమం ఆచరించడం వల్ల పోతాయి. అలాగే ఈ చండీ హోమంలో 13 రకాల ద్రవ్యాలను వేసిన తర్వాత ఆ 13 రకాల ద్రవ్యాలని కూడా మనం అమ్మవారికి సమర్పణ చేస్తాం. సమర్పణ చేసిన తర్వాత ఆ పొగని చొచ్చిన పొగను స్వీకరించడం వల్ల కూడా మన శరీరంలో కొన్ని రోగాలన్నీ కూడా పోతాయని చండీ సప్తశతి చెబుతోంది. అలాంటి చండీ హోమంలో ఈనాడు సుమారు ఒక 15 మంది దంపతులు ఈ వనగుడిలో కూర్చొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ అమ్మవారి తాలూకా చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి సర్వశక్తుల సర్వ విధానాలను కాపాడి అమ్మవారి ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. గాలిపేడి మాంబ, జయపేడి మాంబ. ఈ కలి ప్రభావం వల్ల కొన్ని ఉపద్రవాలు కూడా సంప్రాప్తం అవుతూ ఉంటాయి. ఆ ఉపద్రవాలన్నింటినీ కూడా పోగొట్టే శక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరా దేవతామాయ. ఆవిడ్ని నువ్వు ఆరాధిస్తే ఈ మహామాయ ప్రభావమైన నీకు మళ్ళీ పోయిన రాజ్యం వస్తుందని ఆ ఋషివంగుడు చెప్పడం వల్ల ఆ మహారాజు
ఈ చండీ హోమాన్ని ఆదరించి మళ్ళీ తన రాజ్యాన్ని పొందాడు. ఇది 7వ అధ్యాయం వరకు కల్పం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా మన శ్రీ పైడితల్లమ్మ దేవస్థానంలో చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్న చైత్ర పౌర్ణమి నుండి ఈ పౌర్ణమి రోజుల్లో చండీ హోమం మొదలుపెట్టడం జరిగింది. మొదట చైత్ర పౌర్ణమి నాడు 16 మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈవేళ వైశాఖ పౌర్ణమి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. అదేవిధంగా ఈరోజు లక్ష్మీవారం పడింది. ఈ వైశాఖ పౌర్ణమి నాడు అమ్మవారి చండీ హోమం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందువల్ల ఈ హోమంలో ఈరోజు 29 మంది దంపతులు మన చంద్రగుడి వద్దను, అదేవిధంగా వానగుడి వద్ద 15 మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ చండీ హోమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాల నుండి కూడా ఆన్లైన్ ద్వారా ఈ పూజలు బుక్ చేసుకుని వాళ్ళ గోత్రనామాలతో ఈ వేళ చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ చండీ హోమం చేయడం వల్ల సర్వ బాధలు, సర్వ అరిష్టాలు, సుఖశాంతులు అన్నీ కలుగుతాయి. ఈ ప్రాముఖ్యత మా వేద పండితుల ద్వారా వివరంగా మన ఈ హోమంలో పాల్గొన్న మొత్తం దంపతులందరికీ కూడా చెప్పించడం జరుగుతుంది. అదే వేదోక్తంగా అమ్మవారి మంత్రోచ్చారణల మధ్య చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలు పారాయణం జరుగుతుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మొదలై 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ చండీ హోమంలో 700 శ్లోకాలు 13 అధ్యాయాలుగా ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క నివేదన సమర్పణ అవుతుంది. ఈ ఆహుతిని సమర్పించాక లాస్ట్లో పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి తర్వాత మన వేద ఆశీర్వచనం మన భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా అమ్మవారి ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ చండీ హోమం ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ దేవాలయంలో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా 3వ మంగళవారం నాడు మన చంద్రగుడిలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మూల నక్షత్రం సందర్భంగా మన వనంగుడిలో కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ అంటే ఆదివారం నాడు మన వనంగుడిలో కూడా చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి దేవాలయంలో ప్రధానంగా ఈ చండీ హోమమే ప్రధానం. దీన్ని చేయడం వల్ల ఆలయ పవిత్రత, తర్వాత ఆలయ అభివృద్ధి జరుగుతుంది. అలాగే భక్తులు కోరుకున్న మనోభిష్టాలు నెరవేరుతాయి. అందువల్ల ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి చండీ హోమం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. జై పైడిమాంబ.